ప్రైజ్ ద లార్డ్. ఇది నాది ఫస్ట్ టైం నేను మాట్లాడతాము ఇట్లాంటి అకేషన్స్లో. నేను ఎప్పుడు అనుకోలేదు కూడా ఇట్లాంటి అకేషన్స్ మాట్లాడతానని. బీయింగ్ ఏ ప్రాజెక్ట్ మేనేజర్ కంప్లీట్లీ ఫ్రమ్ ఐటీ బ్యాక్గ్రౌండ్, అనర్గళంగా నేను మాట్లాడగలుగుతాను వెన్ ఎవర్ దెర్ ఆర్ మీటింగ్స్ టేకింగ్ బిగ్ ప్రాజెక్ట్స్ ఆల్. కానీ క్షమించండి, నా తెలుగు చాలా వర్స్ట్ ఉంటుంది. ఎందుకంటే డాడీ కోరిక ఏంటిదంటే ఎప్పుడు అంటారు నాతోని, నువ్వు తెలుగు మాట్లాడితే నేను వినాలని ఉంటుందిరా నాకు, ఎందుకంటే నీ తెలుగు మాట్లాడినప్పుడల్లా నాకు చాలా ఇరిటేషన్ వస్తుంది అని చెప్పేసి. ఎందుకంటే నా తెలుగు చాలా, నేను మొత్తం తెలంగాణ ఇంకా ఆంధ్ర రెండు కలిపేసి ఓల్డ్ సిటీ లాంగ్వేజ్ తెచ్చేస్తూ ఉంటాను దాంట్లో డాడీ లాంగ్వేజ్ ఎంత బాగుంటుంది అంటే చాలామంది అంటూ ఉంటారు, నువ్వు మీ ఫాదర్ ఇంత మంచిగా మాట్లాడతారు నువ్వెందుకు మాట్లాడవని. నేను చాలా టైం డాడీతో స్పెండ్ చేశాను, అన్న యూఎస్లో ఉన్నప్పుడు, తమ్ముడు యూకేలో ఉన్నప్పుడు. అయితే తర్వాత ఏదైనా ప్రోగ్రామ్స్ వచ్చినప్పుడు చూసేటప్పుడు డాడీ ఒకళ్ళు అంటుండే, నా తర్వాత ప్రోగ్రామ్ జైపాల్ అంకుల్ది వస్తుంది, అట్లీస్ట్ అంకుల్ దాన్ని చూడు, నా మాట అంతా ఇంటలేవు, అంకుల్ మాట్లాడే లాంగ్వేజ్ అని నేను అని చెప్పేసి. ఆ మీటింగ్స్లలో ఒక్కొక్కసారి రాజ్ ప్రకాష్ది సాంగ్ వస్తుండే. డాడీ కోరిక ఏంటిదంటే ఎవరన్నా ఒక్కళ్ళని మ్యూజిషియన్ కావాలని చెప్పేసి కోరిక ఉంటుండే. డాడీ ఒకటి అంటుండే, నేను పాడినప్పుడు గాడిది కంపోజ్ చేసినట్టు ఉంటుందిరా నేను పాడితే, గాడిది గంభీరం అనే అది శృతిలాగా ఏదో అంటారు సరిగమ్మ దాంట్లో, నాట్ ఎగ్జాక్ట్లీ నాకు ఆ రాగం ఏదో తెలియదు. పీజేడి అన్న వండర్ఫుల్ మ్యూజిషియన్, క్రిస్టియన్ కమ్యూనిటీకి హీజ్ అన్ ఎసెట్. డాడీ ఎప్పుడు చెప్తుండే, నాకు ధైర్యం ఏంటిదంటే పీజేడి ఉన్నంటే నాకు ఏమీ సమస్య లేదు, ఎందుకంటే హీ కేమ్ అప్ విత్ లాడ్ ఆఫ్ వండర్ఫుల్ మ్యూజిక్ అది. సో ఆ కోరిక నాకు చాలా ఎప్పుడో కోరిక ఉంటుండే, ఎవరన్నా ఒకళ్ళు ఫ్యామిలీలో నుంచి పాడాలని. సో ఆ కోరిక ఈరోజు జోడి తల్లి పెద్దన్న కూతురు తీర్చింది, ఎందుకంటే నేను క్రైస్ట్ చిల్డ్రన్ సాంగ్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్ అనమాట. అయితే ఈరోజు నేను అనుకుంటుండే అట్లీస్ట్ డాడీ కోరిక ఒకళ్ళ నుంచి అయినా వచ్చింది అని చెప్పేసి. అండ్ ఇట్స్ అ ట్రూ ఇన్స్పిరేషన్. రాజ్ ప్రకాష్ పాటలు పాడినప్పుడల్లా డాడీ నన్ను చూస్తుండే అనమాట. ఆ లుక్కే నాకు తెలుస్తుండే, అట్లీస్ట్ నువ్వన్నా కోరిక తీర్చినా ఎవరు చేస్తలేరు అని చెప్పేసి. సో నేను తెలుగు డిక్షన్ కూడా అంకుల్ నుంచి చూసుకొని నేర్చుకొని అప్పుడప్పుడు రాసుకుంటుండే, కానీ నోరు తిరగకపోతుండే అనమాట. అంకుల్ అంతా స్వచ్ఛంగా మాట్లాడుతుండే అనమాట. అసలు వీళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారు అది ఇది అని అంటే డాడీ అంటుండే, అట్లీస్ట్ బైబిల్ అన్న చదవగలుగుతారా తెలుగు అంటే, తెలుగు చదువుడు ఇంకా రాసుడు రాదు అని. నేను ఏదో ఇంగ్లీష్లో పుట్టి పెరిగానని కాదు, కానీ చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ సర్కిల్ వల్ల అట్లా కొంచెం ప్రాబ్లం అయిపోయింది అనమాట, ఎందుకంటే చాలా లాంగ్వేజ్ అట్లా వచ్చేసింది. అండ్ డాడీకి ఒక ఆశ, నేను కూడా సేవలో రావాలని. ఎన్నో మీటింగ్స్లో నన్ను అడుగుతుండే అనమాట. నేను లాస్ట్లో కూర్చుంటుండాను, ఎందుకంటే నాకు తెలుసు డాడీ ఎప్పుడన్నా లేపి అడుగుతుండే అనమాట, ఇదే నా కొడుకు అని. చాలామందికి నేను ఉన్నానని కూడా ఎవరికి తెలియదు. ఇప్పుడు అంకుల్ కూడా చూసి, అయ్యో నువ్వు జోషి గారి కొడుకు అన్న అంటే, ఎందుకంటే నేను సూట్లు వేసుకోను, నేను షేవింగ్ చేసుకోను సరిగ్గా, ఎందుకంటే నా డ్రెస్సింగ్ స్టైలే వేరే ఉంటుంది అట్లా అని చెప్పేసి. అందుకని నేను కొంచెం భిన్నంగా ఉంటాను. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ పీజేడి అన్న, బికాజ్ హీ ఈస్ ద వన్ JFM స్టార్ట్ అయినప్పుడు and one of the main force to start Jesus Follows Ministries when he was going through one kind of phase. పాతురి అంకుల్, నేను ఆ అంకుల్ కూడా నాకు తెలుసు నా గురించి నేను షై అని. ఎన్నోసార్లు అంకుల్ డిన్నర్కి లంచ్కి పిలిచిన అంకుల్ తలనొప్పి ఉందని చెప్పేసి స్టేజ్ మీద అబద్ధాలాడితే నేను సిగ్గుపడను. తలనొప్పి లేకపోయినా కూడా తలనొప్పి ఉంది అంకుల్, కడుపు నొప్పి ఉందని చెప్తుంటే అంకుల్ ఫోన్ చేసి, అంకుల్ న్యూ దట్ ఐ వాజ్ లయింగ్ అని చెప్పి అంటే, అంకుల్ అంటుండే మీ డాడీ లాగా కావాలమ్మా అది ఇది అని. అంటే నాకు కొంచెం ఫియర్ ఉంటుండే అనమాట, ఎందుకంటే క్రిస్టియన్స్ అంటే నాకు కొంచెం ఫియర్ ఉంటుండే అనమాట, ఎందుకంటే అన్ని డైరెక్షన్స్ నుంచి ఫైర్ చేసేస్తూ ఉంటారు అనమాట అట్లా అని చెప్పి. నేను డాడీని ఎన్నో క్వశ్చన్స్ అడుగుతుండే అనమాట, డాడీ ఇట్లా ఎందుకు అట్లా అవుతుంది అంటే, ఇన్ని క్వశ్చన్స్ అడిగే బదులు నువ్వే స్టేజ్ మీద ఉండి ఆన్సర్ ఇవ్వచ్చు కదరా, ఈవెన్ ఐ విల్ ఫీల్ ప్రౌడ్, ఐ వుడ్ లైక్ టు హియర్ అని చెప్పి. సో నెల్సన్ అంకుల్ కూడా ఈజ్ వన్ ఆఫ్ ది డ్రైవింగ్ ఫోర్స్ ఐ వుడ్ సే. వీళ్ళంతా బిల్మోరి అన్న చెప్పాలంటే ఐఎమ్ ఏ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ బిల్మోరి. నేను మార్నింగ్ డాడీని ఏదన్నా ఇంప్రెస్ చేసి డాడీ దగ్గర కొన్ని పైసలు కావాలన్నా లేకపోతే ఏదైనా పర్మిషన్ కావాలన్నా బిల్మోరి అన్న పాట పెడుతుండే అనమాట. డాడీ పాట పెట్టంగానే డాడీ వెంటనే ఎంత కావాలో చెప్పు అని చెప్పేసి పైసలు తీసుకొని వెళ్ళిపోతుండే అనమాట అట్లా అని చెప్పి. ఎందుకంటే డాడీకి మ్యూజిక్ అంటే అంతే ఇష్టం అనమాట. సెకండ్ కమింగ్ జనరేషన్లో రాజ్ ప్రకాష్ స్టాండ్స్ అవుట్ ఆఫ్ ఆల్ ది లీగ్ అండ్ ఆల్, వండర్ఫుల్ సింగర్. బిల్మోరి అంకుల్ ఐ థింక్ లెజెండరీ సింగర్. మై వైఫ్ ఈజ్ అ హ్యూజ్ ఫ్యాన్ అనమాట.
నేను అప్పుడప్పుడు పాడినప్పుడు అట్లీస్ట్ అట్లనే పాడు, ఎందుకో నువ్వు పాట నీకు ఏ లైన్ ఎక్కడ పాడుతున్నావో ఏ పాట ఎక్కడ కల్పిస్తున్నావో కూడా తెలుస్తలేదు. నేను ఎజ్రా శాస్త్రి అన్న పాట బిల్మరి అన్న రెండు కలిపి పాడేస్తుండే అనమాట. అట్లా అని చెప్పేసి కొంచెం ప్రాబ్లం ఉంటుండే, బట్ ఐఎమ్ గెటింగ్ దేర్. అండ్ థ్యాంక్స్ ఫర్ ద సపోర్ట్ మై బ్రదర్స్. వీళ్ళు ఎంతో అనర్గళంగా మాట్లాడగలుగుతారు లాంగ్వేజ్, నేను కూడా నేర్చుకుంటున్నాను. వన్ డే ఐ విల్ మేక్ దెమ్ ప్రౌడ్. And I'll make my mom proud also. I'll make my wife proud. She always tells that, you have to be in the ministry very actively అని చెప్పేసి. సో చాలామంది సేవకులు ఉన్నారు. తర్వాత చర్చ్ మెంబర్స్ ఎంతో సపోర్ట్ చేశారు. చర్చ్ మెంబర్స్ అంకుల్, చైర్మన్ అంకుల్ అయినా. వన్ లాస్ట్ థ్యాంక్స్ నేను చెప్పాలంటే ఎంటైర్ టీమ్, రతన్, రిక్సన్, మ్యాగీ, షీబా, వీళ్ళ సపోర్టు లేకపోతే చాలా కష్టంగా ఉంటుండే. ఎందుకంటే ఐ హావ్ సీన్, నేను ఏ రోజైతే ల్యాండ్ అయ్యానో హైదరాబాద్, ఆ రోజు నుంచే రతన్ టుక్ ఓవర్ ది ఎంటైర్ చార్జ్ అండ్ దే హవ్ డన్ ఎ వండర్ఫుల్ జాబ్. అండ్ ఎంత డాడీ మినిస్ట్రీ చేశారు, ఆ మినిస్ట్రీ వెనక మమ్మీకి చాలా సాక్రిఫైజెస్ ఉన్నాయి. మాకు తెలుసు మేము ఎట్లాంటి కష్టాలు పడ్డాము, అవన్నీ చూసాము. తమ్ముడు అన్న అన్నీ కవర్ చేశారు. మళ్ళీ నేను చెప్తే మళ్ళీ నేను ఏదో టేప్ రివైండ్ చేసి మళ్ళీ ప్లే చేసినట్టు ఉంటుంది. సో మా చుట్టాలు కూడా ఉన్నారు. మా రాజన్న, సత్యవతి అక్క అని అంటాము. తర్వాత మాకు ఎప్పటికీ ఎంకరేజ్మెంట్ నెల్సన్ ఆంటీ ఉంటారు. ఎందుకంటే ఎప్పుడెప్పుడైతే డౌన్ ఉంటామో నెల్సన్ ఆంటీ మమ్మల్ని అంతా పంప్ చేస్తుంది, అంటే గాలిలోనే ఉంటాం అనమాట. చాలా చాలా మటుకు షీఈ్ అ వండర్ఫుల్ లేడీ. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. నేను ఎప్పుడు మీటింగ్స్ చూస్తాను అనమాట, ఎప్పుడైతే ప్రార్థన అనగానే సగం మంది లేచి వెళ్ళిపోతారనమాట. సో ఎన్నిసార్లు ప్రార్థన చేసినా ఇంకా మీరు ఉన్నారంటే దట్ షోస్ దట్ హౌ మచ్ యూ లవ్ మై డాడ్ అండ్ ఆల్. సో థ్యాంక్ యూ ఫ్రమ్ ది బాటమ్ ఆఫ్ మై హార్ట్ వన్స్ అగైన్. అండ్ మ్యూజిక్ టీమ్ అయినా, మీడియా టీమ్ అయినా, పాస్టర్ అంకుల్ నాకు పేర్లు తెలియదు, క్షమించాలా. ఎందుకంటే నేను ఎక్కువ ప్రోగ్రామ్స్ చూడను, చాలామంది నేను కలవను, నేను తెలియదు, నేను తెలియదు కాబట్టి కొంచెం క్షమించాలి. కొంతమంది పేర్లు తెలియదు నాకు. వాతురి అంకుల్ అంటే హీఈస్ ఎ ఫ్యామిలీ అంకుల్. చాలా థ్యాంక్స్ అంకుల్, ఎందుకంటే యూ హ్యావ్ సపోర్టెడ్ డాడ్ ఇన్ ద టఫ్ టైమ్స్. బికాస్ ఆఫ్ యూ హీఈస్ వాట్ ఎవర్ ద డెసిషన్స్ హీ హాస్ టేకెన్, ఇట్స్ జస్ట్ బికాస్ ఆఫ్ యువర్ సపోర్ట్ అంకుల్. అండ్ పాతురి అంకుల్ యుఎస్లో కూడా చాలా చెప్తా ఉంటుండే మాకు. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. And very soon I'll be seeing you in Melbourne, because for the conference we are gearing up, and there is lot of potential uncle. Chala ministry kuda undi, and my wife also, she's very active in the ministry also. And thank you Joditali for making my wish and Tata's dream to see one of the singer from the family. And you should say take some tips from Rajan as well. అండ్ అంకుల్, నెక్స్ట్ టైం నేను మాట్లాడినప్పుడు ఐ ఇంప్రూవ్ మై తెలుగు అంకుల్. ఇంకా కొంచెం డిక్షన్ అంతా చేసుకొని మాట్లాడతాను. నెక్స్ట్ టైం ఐ హోప్ఫుల్లీ విత్ మై ఎంకరేజ్మెంట్ ఫ్రమ్ మై బ్రదర్స్ అండ్ ఆల్ ఐ సెట్ ద స్టేజ్ అంకుల్. ఐ కమ్ ఇన్ టు ద మినిస్ట్రీ. అండ్ చాలామంది సేవకులు చెప్పినప్పుడు నాకు కొంచెం భయం వేస్తుంది అంకుల్. చాలామంది శ్యామ్ కిషోర్ అన్న, సతీష్ అన్న కలవంగానే తమ్ముడు నువ్వు మినిస్ట్రీకి వస్తావని చెప్పే వరకు భయం వేస్తుండే అనమాట. ఎందుకంటే I used to run off the materialistic things uncle. ఎందుకంటే ఐటీ నాకు ఒక ఇది ఉండాలా, హోదా ఉండాలని. I'm in a very good position now, but what unfortunate situation is, like I couldn't see my dad for the last time because I ran after the career and I went abroad. But this is the first time I'm coming to India after my dad's death. Please uphold entire Ponkumati family, Nelapati family, Allam family, Nagatota family, and the entire Jesus Follows Ministry, so the staff who stood with us in spite of all the hurdles and all. Thank you so much. Meeru late aina 11 అవుతుంది, 11 అవుతున్నట్టుంది. ఇంకో హాఫ్ అన్ అవర్ అయితే ఎర్లీ మార్నింగ్ అయిపోతుందేమో మనకి. సో మీరు తిని ఎంతో అంత తినండి. మొత్తం తినకపోయినా కొంచెమైనా ప్లేట్ అటు ఇటు కొంచెం కెల్కాన్ వెళ్ళండి. మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతాము. కేల్కాని కూడా అనకూడదు అనుకుంటా తెలుగులో, అది మమ్మీ తిడుతుంది ఇప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్ళినాక. అంటే కొంచెం కలిపి అన్న వెళ్ళండి. సో ఐ ఫీల్ హ్యాపీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అంకుల్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ ఆల్. చూసారా, తమ్ముడు మాట్లాడాడు, నేను మాట్లాడాను, మాకు సపోర్ట్లు కొట్టలేదు, కానీ కాబోయే స్పీకర్కి కొట్టేశారు. అంకుల్ శక్తివంతమైన ప్రార్థన చేసినట్టున్నారు ఈరోజు. దేవుడు ఆమెను అనేసాడు అనమాట.
నా జీవితంలో వీడు అంటున్నా తమ్ముడు కాబట్టి అంటున్నాడు, ఇంతసేపు ఇన్ని మాటలు మాట్లాడి కూడా నాకు అసలు తెలియదు అనమాట. ఇంతసేపు ఇన్ని మాటలు మాట్లాడాడంటే ఆ దాగి ఉందన్నమాట హిడెన్ టాలెంట్. కాబట్టి ఆ తమ్ముడు ఒక చిన్న రిక్వెస్ట్ కోరాడు. నాన్నగారు చనిపోయిన తర్వాత, ప్రభునందు నిద్రించిన తర్వాత చిన్న తమ్ముడికి ప్రభువారు ఒక కుమారుణ్ణి అనుగ్రహించారు. ఆ కుమారునికి నామకరణము చేసి మరి ఈ సందర్భంలో అభిషక్తులు తో వారు లేయింగ్ హ్యాండ్స్ పెట్టడం ద్వారా మరి జయపాల్ అంకుల్ గారు, మరి తమ్ముడు పాస్టర్ రాజ్ ప్రకాష్ గారు, అదే రీతిగా జోసెఫ్ గారు, అమ్మ ఎస్పెషలీ వస్తే అమ్మ ఎత్తుకొని అంకుల్ గారికి అప్పచెప్తే నామకరణ చాలా యూనిక్ నేమ్ పెట్టాడు. నేను కూడా అనుకున్నాను ఇలా నేమ్ పెట్టాడు ఏంటా అని. మరి జయపాల్ అంకుల్ గారిని అడుగుతున్నాం. మరి కుటుంబ సభ్యులు ఫ్యామిలీ కుటుంబ సభ్యులు ఒకసారి పైకి క్విక్గా స్వీటమ్మ పెద్దక్క ఎటు తీసుకురా. కిందకి హలో. మంచికి మంచి రోజులున్నవి మరువబోకుమన్నా, నిన్ను గుర్తించి గౌరవించే గడియలున్నవన్నా. మంచికి మంచి రోజులున్నవి మరువబోకుమన్నా, నిన్ను గుర్తించి గౌరవించే గడియలున్నవన్నా. భయభక్తులతో బ్రతికిన వారందరికీ సిద్ధపరిచి దాచుంచిన మేలు గొప్పదన్నా. మంచికి మంచి రోజులున్నవి మరువబోకుమన్నా, ఇది గుర్తించి గౌరవించే గడియలున్నవన్నా. భయభక్తులతో బ్రతికిన వారందరికీ సిద్ధపరిచి దాచుంచిన మేలు గొప్పదన్నా. हर मुसीबत में हमको संभाला, हर मुसीबत में सबको संभाला, हर मुसीबत में
हमको संभाला। हर मुसीबत में हमको संभाला, हर मुसीबत में सबको संभाला, हर मुसीबत में मुझको संभाला, हर मुसीबत में हमको संभाला। वो रखवाला यीशु है रखवाला, ओ रखवाला यीशु है रखवाला, ओ रखवाला। ओ रखवाला ओ रखवाला 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 ओ रखवाला यीशु है रखवाला, ओ रखवाला यीशु है रखवाला। हर मुसीबत में वो काम आया मुझे, हर मुसीबत में वो काम आया मुझे। मरते मरते यीशु ने बचाया मुझे, मरते मरते यीशु ने बचाया मुझे। मरते मरते ओ मरते मरते ओ मरते मरते यीशु ने बचाया मुझे। ओ रखवाला यीशु है रखवाला, ओ रखवाला यीशु है रखवाला, ओ रखवाला। ओ रखवाला ओ रखवाला 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 ओ रखवाला यीशु है रखवाला, ओ रखवाला यीशु है रखवाला। वो धरती का राजा वो सरकार है, वो धरती का राजा वो सरकार है। मेरा नाम मसीहा का दरबार है, मेरा नाम रखवाला ओ रखवाला यीशु है रखवाला, ओ रखवाला यीशु है रखवाला, 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 यीशु है रखवाला।
నిజంగా యేసు అనుచరులు, దైవజనుడు, అభిషక్తుడు అన్న జోషి అన్న మన మధ్యలో లేరు. ఆయన ప్రభునందు నిద్రించి దాదాపు సంవత్సరం అవుతుంది. వారి కుటుంబానికి గత సంవత్సరం మరి ఎంతగానో ప్రభు కృప చూపించి అక్కని, అంతేకాక బిడ్డల్ని, వారి కుటుంబంలో ఉన్నటువంటి ప్రియులందరినీ కూడా ప్రభు ప్రొటెక్ట్ చేసి పరిచర్లో బలంగా వాడుకుంటూ వచ్చారు. నిజంగా అన్న గురించి చెప్పాలనుకుంటే అన్న ద్వారా ఎంతో గొప్ప పరిచర్య భారతదేశంలో, ప్రపంచవ్యాప్తంగా కూడా ఆయన సువార్త అంటే దేవుని శుభవార్త ప్రకటించే విషయంలో అలుపెరగని సేవ చేస్తూ దీవారాత్రములు అనేక మంది బిడ్డలని రక్షణలోకి నడిపించి దేవుని యొక్క పరిచారకులుగా నాటి తన కుటుంబాన్ని కూడా ప్రభు సేవలో నడిపించిన గొప్ప దైవజనుడు జోషి అన్న. వారిని జ్ఞాపకం చేసుకోవటం అది ఎంతో ఆశీర్వాదకరమని మేము కూడా చాలా సంతోషిస్తున్నాం. కానీ అన్నను బట్టి మా యొక్క పాస్టర్ ప్రవీణ్ గారు ఆయన రక్షణ పొందటం అన్న పరిచర్యలో ఆయన వాక్యం ద్వారానే, అంతేకాక అన్న ఎంతగానో ఒక తండ్రిగా ఎవ్రీ టైం మాతో మరి ప్రోత్సాహపరిచేవారు, పరిచర్లో మాట్లాడేవారు, ధైర్యం చెప్పేవారు. ఆయన ఎంతగానో మమ్మల్ని ప్రేమించారు. నిజంగా అంత పెద్ద దైవజనుడు తగ్గించుకుని తానే కాల్ చేసి మాట్లాడుతున్నప్పుడు ఎంతో ఆ ప్రేమకి, అంటే దేవుని ప్రేమ ఎంత గొప్పది అన్నలో అని మేమెంతో దేవుని స్తుతించేవారం. అన్నను బట్టి దేవుని కృతజ్ఞతలు చెల్లించేవారం. లాస్ట్ టైం కూడా 50 days ఫాస్టింగ్ని బట్టి అన్న చనిపోయినప్పుడు రాలేకపోయాం. ఇప్పుడు కూడా 50 దినాలను బట్టి పాస్టర్ ప్రవీణ్ గారు ఆయన ప్రార్థన, ఉపవాస ప్రార్థన 50 దినాలు మీ అందరికీ తెలుసు కాబట్టి రాలేకపోతున్నాం, కలవలేకపోయాం, అంతే తప్ప వేరేది లేదు. కానీ దైవజనుడు హృదయంలో ఎప్పుడు కూడా అన్నకున్న స్థానం, మీ కుటుంబానికి, అన్న కుటుంబానికి ఉన్న స్థానం మరి ఆ దేవునికే తెలుసు. దేవుని సన్నిధిలో నిత్యము మానక మా వంతు మేము ప్రార్థన చేస్తున్నాం. మరి మీ కుటుంబాన్ని, మరి అక్కని, అంతేగాక కుమార్తెలని, కుమారులని దేవుడు ఎంతో ప్రేమించి వారిని చక్కటి పరిచర్లో అన్నకిచ్చినటువంటి దర్శనాన్ని కొనసాగటానికి వాడుకుంటున్నారు. భక్తి సింగ్ అని, అంతేకాక అందరూ కూడా వారి పేర్లన్నీ మరి చెప్పడానికి చాలా అంటే అవకాశం కొద్దిగా మాట్లాడడమే కాబట్టి చెప్తున్నాను. ప్రతి ఒక్కరిని కూడా ప్రభు ఒక అద్భుతమైన రీతిలో వాడుకుంటూ అన్న యొక్క దర్శనాన్ని ముందుకు సాగిస్తడానికి ప్రభు కృప చూపుతున్నారు. కాబట్టి ఎప్పుడు కూడా మీ కుటుంబం గురించి మేము నమ్మకంగా ప్రార్థన చేస్తాం. మాకు అన్నకున్న ఈ యొక్క బంధం మరి ఈ ప్రభు రాకడ వరకు కూడా ఆ కుటుంబంతో మాకు ఉండాలని మనసారా కోరుకుంటున్నాం. మరొక ముఖ్యమైనది ఏంటంటే వారికి ఇచ్చినటువంటి ఈ చక్కటి శ్రేష్టమైన బిడ్డలు ఇంకా మంచి పరిచర్లు ముందుకు సాగాలని మేము కూడా ప్రార్థన చేస్తున్నాం. అంతేకాక దేవుడు వారి ద్వారా ఎంతోమంది ఆత్మీయ కుమారులని, కుమార్తెను లేపాడు. మోషే తర్వాత జాషువా జనరేషన్ లేపినట్టు అనేక మందిని వారి ద్వారా దేవుడు లేపి ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ఉన్నారండి అన్న శిష్యులు, అన్న ఆత్మీయ కుమారులు, కుమార్తెలు. అందులో మేము ఒకరం కూడా. మోషే లేకపోయినా అదేవిధంగా పౌలు యొక్క ఈ విడిచి వెళ్ళిపోయిన తిమోతి, తీతు, ఆయన కన్న పెంచిన ఆత్మీయ కుమారులు ఏ విధంగా ఈ భూమి మీద సేవ చేశారు, ఆయన దర్శనాన్ని ముందుకు తీసుకెళ్లాలని అనే ఆశతో నేను కూడా ఈ మాటలు తెలియజేస్తూ, అక్క మీకు ప్రేమపూర్వక వందనాలు. సహోదరులు, ప్రియ తమ్ముళ్ళకి, అంతేగాక మరి బిడ్డలందరికీ కూడా మా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాం. మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మిమ్మల్ని కలవలేకపోయాము 50 దినాల ఉపవాసాలను బట్టి. దయచేసి మమ్మల్ని మన్నించండి. తప్పకుండా పర్సనల్గా కలుస్తాం. మీ కుటుంబాన్ని, మిమ్మల్ని దేవుడు మనసారా దీవించాలని కోరుకుంటూ, ఇంత చక్కటి అవకాశం మాకు ఇచ్చినందుకు కూడా దేవునికే కృతజ్ఞతలు చెల్లిస్తూ అందరికి కూడా వందనాలు తెలియజేసుకుంటాను. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ. నా పేరు FW కోల్, బాపట్ల, గుంటూరు జిల్లా. మా స్వగ్రామం వేగేశ్వరపురం, పశ్చిమ గోదావరి జిల్లా. మా గ్రామం ప్రక్కనే బ్రదర్ జోషి గారి గ్రామం కోటాల. బ్రదర్ జోషి గారితో గత 35 సంవత్సరాలుగా మాకు సంబంధం కలిగి ఉన్నాం. మరి ఈదా డేవిడ్ లివింగ్స్టన్ గారు మరియు బెషం కుటుంబ సభ్యులందరూ కలిసి ABM హై స్కూల్ గ్రౌండ్స్లో సభలు ఏర్పాటు చేయడం అయినది. ఆ సభలకు దైవజనులు బ్రదర్ జోషి గారిని ఆహ్వానించడం అయింది. ఈ ప్రాంతానికి అదే మొదటిసారిగా మరి బ్రదర్ జోషి గారు రావడం అయింది. బ్రదర్ జోషి గారు పరిచర్య గురించి వివరంగా తెలియపరిచారు. బ్రదర్ జోషి గారు సందేశాలు రేడియో ద్వారా ప్రచురం పడుతున్నప్పుడు అనేక మంది ఆయన అన్యులు కూడా విని ఆత్మీయ మేలు పొందుతుండేవారు.
బాపట్ల ప్రాంతానికి వచ్చినప్పుడు బ్రదర్ జోషి గారు మా యొక్క ఆ కుటుంబాన్ని దర్శించేవారు. అంతేకాదు మమ్మల్ని ఆత్మీయంగా బలపరిచేవారు. 1993 నవంబర్ మాసంలో నేను బ్రదర్ జోషి గారు బొంబాయి వెళ్ళుట దేవుని కృప చూపించారు. మా చిన్నాన్నగారైన రాబర్ట్ శామ్యుయల్ కోల్ గారు స్థాపించిన చర్చ్ యానివర్సరీలో మేము పాల్గొని వాక్య పరిచర్య చేయడం జరిగింది. జోషి గారు ఈ యొక్క క్రీస్తు అనుచరులు సంస్థ స్థాపించబడిన తర్వాత ఈ యొక్క కార్యక్రమంలో మా కుటుంబ సభ్యులు కూడా పాల్గొంటున్నారు. జోషి గారు మానవార్త వినగానే ఎంతో విలపించినాము. వారు ఎంతో పరిచర్య ఈ ప్రదేశంలో చేశారు. మరి జోషి గారు ఇచ్చిన కుటుంబాన్ని దేవుడు దీవించాలని బలపరచాలని వారు విడిచి వెళ్ళిన సేవను బిడ్డలు ఇంకాను అనేక రీతిలో పరిచర్య చేయాలని వారిని బహుగా దేవుని సేవలో వాడబడాలని మరి ముఖ్యంగా ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. నా పేరు ఎఫ్డబ్ల్యూ కోల్, బాపట్ల, గుంటూరు జిల్లా. మా స్వగ్రామం వేగేశ్వరపురం, పశ్చిమ గోదావరి జిల్లా. మా గ్రామం ప్రక్కనే బ్రదర్ జోషి గారి గ్రామం కోటాల. బ్రదర్ జోషి గారితో గత 35 సంవత్సరాలుగా మాకు సంబంధం కలిగి ఉన్నాం. మరి ఈదా డేవిడ్ లివింగ్స్టన్ గారు మరియు బెషం కుటుంబ సభ్యులందరూ కలిసి ఏబిఎం హై స్కూల్ గ్రౌండ్స్లో సభలు ఏర్పాటు చేయడం అయినది. ఆ సభలకు దైవజనులు బ్రదర్ జోషి గారిని ఆహ్వానించడం అయింది. ఈ ప్రాంతానికి అదే మొదటిసారిగా మరి బ్రదర్ జోషి గారు రావడం అయింది. బ్రదర్ జోషి గారు పరిచర్య గురించి వివరంగా తెలియపరిచారు. బ్రదర్ జోషి గారు సందేశాలు రేడియో ద్వారా ప్రచురపడుతున్నప్పుడు అనేక మంది ఆయన అన్యులు కూడా విని ఆత్మీయ మేలు పొందుతుండేవారు. బాపట్ల ప్రాంతానికి వచ్చినప్పుడు బ్రదర్ జోషి గారు మా యొక్క ఆ కుటుంబాన్ని దర్శించేవారు. అంతేకాదు మమ్మల్ని ఆత్మీయంగా అండి. యేసు అనుచరులు ఫౌండర్ జోషి అన్న గారి ఫస్ట్ గోయింగ్ టు హెవెన్ 25th సెప్టెంబర్ జరుపుకుంటున్నారు. ఆయన చాలా గొప్ప దైవజనుడు. ఆయన ఫస్ట్లో పరిచయం చేసినప్పుడు మారుమూలల్లో పల్లెల్లోకి వెళ్ళి చాలా కష్టమైన చోట్ల పరిచయం చేశారు. ఆయన వీడియోస్ కానీ ఆన్లైన్ కానీ మనం చూస్తే సర్మన్స్ వింటే ఆయన ఎప్పుడు ప్రేయర్ చేసినా జోషన్న గారు మోకరించి ప్రార్థన చేసేవాళ్ళు. అంత విధేయత చూపించేవాళ్ళు. అదేవిధంగా పరిచర్యలో వాక్యం చెప్పడంలో కూడా చాలా విధేయతతోనూ దృఢంతోనూ చెప్పేవాళ్ళు. మనందరము డెటోనమీ 28లోనున్న 1-14 వర్సెస్ బ్లెస్సింగ్స్ ఒబీడియన్స్ కోసం మనం ఎంతో ప్రార్థన చేస్తాము. అవన్నీ విధేయతగా ఉంటేనే వచ్చి బ్లెస్సింగ్స్. ఆయనకి మనం ఇచ్చే గ్రేటెస్ట్ ట్రిబ్యూట్ ఏంటంటే మనం ఆయన చెప్పినట్లు మనం కూడా జీవితంలో విధేయతగా ఉండాలి. దేవుని ఎడల యేసుప్రభు ఎడల. వాళ్ళిద్దరు కుమారులు ఇప్పుడు పరిచయం చేస్తున్నారు. వాళ్ళకి కూడా జోషన్న గారు లాంటి మంచి పరిచయం దేవుడిస్తాడని కోరుకొంచు. యేసు అనుచరులు ప్రతి ఒక్కరిని దేవుడు డెటోనమీ 28లో ఉన్న బ్లెస్సింగ్స్తో ఆశీర్వదిస్తాడని దేవునికి ప్రార్థిస్తున్నాం. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. యేసు అనుచరులు ఫౌండర్ జోషి అన్న గారి ఫస్ట్ గోయింగ్ టు హెవెన్ 25th సెప్టెంబర్ జరుపుకుంటున్నారు. ఆయన చాలా గొప్ప దైవజనుడు. ఆయన ఫస్ట్లో పరిచయం చేసినప్పుడు మారుమూలల్లో పల్లెల్లోకి వెళ్ళి చాలా కష్టమైన చోట్ల పరిచయం చేశారు. ఆయన వీడియోస్ కానీ ఆన్లైన్ కానీ మనం చూస్తే సర్మన్స్ వింటే ఆయన ఎప్పుడు ప్రేయర్ చేసినా జోషన్న గారు మోకరించి ప్రార్థన చేసేవాళ్ళు. అంత విధేయత చూపించేవాళ్ళు. అదేవిధంగా పరిచర్యలో వాక్యం చెప్పడంలో కూడా చాలా విధేయతతోనూ దృఢంతోనూ చెప్పేవాళ్ళు.
మనందరము డెటోనమీ 28లోనున్న 1-14 వర్సెస్ బ్లెస్సింగ్స్ ఒబీడియన్స్ కోసం మనం ఎంతో ప్రార్థన చేస్తాము. అవన్నీ విధేయతలుగా ఉంటేనే వచ్చి బ్లెస్సింగ్స్. ఆయనకి మనం ఇచ్చే గ్రేటెస్ట్ ట్రిబ్యూట్ ఏంటంటే మనం ఆయన చెప్పినట్లు మనం కూడా జీవితంలో విధేయతగా ఉండాలి. దేవుని ఎడల యేసుప్రభు ఎడల వాళ్ళిద్దరు కుమారులు ఇప్పుడు పరిచయం చేస్తున్నారు. వాళ్ళకి కూడా జోషన్నెల గారు లాంటి మంచి పరిచయం దేవుడిస్తాడని కోరుకొంచు యేసు అనుచరులు ప్రతి ఒక్కరిని దేవుడు డెటోనమీ 28లో ఉన్న బ్లెస్సింగ్స్తో ఆశీర్వదిస్తాడని దేవునికి ప్రార్థిస్తున్నాం. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. యేసు అనుచరులు ఫౌండర్ జోషి అన్న గారి ఫస్ట్ గోయింగ్ టు హెవెన్ 25th సెప్టెంబర్ జరుపుకుంటున్నారు. ఆయన చాలా గొప్ప దైవజనుడు. ఆయన ఫస్ట్లో పరిచయం చేసినప్పుడు మారుమూలల్లో పల్లెల్లోకి వెళ్ళి చాలా కష్టమైన చోట్ల పరిచయం చేశారు. ఆయన వీడియోస్ కానీ ఆన్లైన్ కానీ మనం చూస్తే సర్మన్స్ వింటే ఆయన ఎప్పుడు ప్రేయర్ చేసినా జోషన్న గారు మోకరించి ప్రార్థన చేసేవాళ్ళు. అంత విధేయత చూపించేవాళ్ళు. అదేవిధంగా పరిచర్యలో వాక్యం చెప్పడంలో కూడా చాలా విధేయతతోనూ దృఢంతోనూ చెప్పేవాళ్ళు. మనందరము డెటోనమీ 28లోనున్న 1-14 వర్సెస్ బ్లెస్సింగ్స్ ఒబీడియన్స్ కోసం మనం ఎంతో ప్రార్థన చేస్తాము. అవన్నీ విధేయతలుగా ఉంటేనే వచ్చి బ్లెస్సింగ్స్. ఆయనకి మనం ఇచ్చే గ్రేటెస్ట్ ట్రిబ్యూట్ ఏంటంటే మనం ఆయన చెప్పినట్లు మనం కూడా జీవితంలో విధేయతగా ఉండాలి. దేవుని ఎడల యేసుప్రభు ఎడల వాళ్ళిద్దరు కుమారులు ఇప్పుడు పరిచయం చేస్తున్నారు. వాళ్ళకి కూడా జోషన్నెల గారు లాంటి మంచి పరిచయం దేవుడిస్తాడని కోరుకొంచు యేసు అనుచరులు ప్రతి ఒక్కరిని దేవుడు డెటోనమీ 28లో ఉన్న బ్లెస్సింగ్స్తో ఆశీర్వదిస్తాడని దేవునికి ప్రార్థిస్తున్నాం. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. యేసు అనుచరులు ఫౌండర్ జోషి అన్న గారి ఫస్ట్ గోయింగ్ టు హెవెన్ 25th సెప్టెంబర్ జరుపుకుంటున్నారు. ఆయన చాలా గొప్ప దైవజనుడు. ఆయన ఫస్ట్లో పరిచయం చేసినప్పుడు
లైవ్ ఆపకు. 5 మినిట్స్ వచ్చినా లైవ్ ఆపకు. 5 మినిట్స్ అన్ని రికార్డింగ్ చేసుకుని వస్తా లైవ్. 5 మినిట్స్ అన్ని రికార్డింగ్ చేసుకుని వస్తా లైవ్ ఆపకు. పునిద్దే ఉండని బ్యానర్ అయినా వేసి, పునిద్దే ఉండని బ్యానర్ అయినా వేసి. అరే మరి సార్ మీరు అర్థం చేసుకోవట్లేదు. 2 నెలల నుంచి ఇల్లు ఖాళీగా పడుంది. ఇల్లు రెంట్కి ఇవ్వాలి.